చూస్తుంటే నోరూరుతుంది కదా. ఏం కర్రీ అనుకుంటున్నారా? మసాలా కాకరకాయ కర్రీ అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఈరోజు వచ్చి మన రెసిపీ ఏంటిదంటే మసాలా కాకరకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూద్దాం మనం. ఒక హాఫ్ కేజీ కాకరకాయ ముక్కలు తీసుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిగడ్డలు, ఒక 4 ఉల్లిగడ్డలండి. దుకాణంలో ఒక 5 రూపాయల కుడక మసాలా దొరుకుతుందండి. అది చిన్న రోల్లో వేసుకొని దంచుకొని రెడీ చేసుకొని ఉండండి. ఇట్లా ఒక 2 పావుల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోండి. ఇది కూడా ఆయిల్లో గోలియాలండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి తగినంత. అలాగే ఒక అల్లం పేస్ట్ వేసుకోండి, అల్లం వెల్లుల్లి అండి. ఇది కూడా ఆయిల్లో మంచిగా గోలాలండి. గోలిన తర్వాతనే ముక్కలు వేయాలి. ఎవరిదాకా వేయకూడదు కాకరకాయ ముక్కలు ఎప్పుడైనా కానీ. తాలింపు అనేది మొత్తం అవి ఎర్రగా కావాలండి. కరివేపాకు వేసుకోండి. ఇది అండి మనం మసాలా నూరుకున్నది కదా, ఇది సరిపోతుంది మనకు. ఒక స్పూన్ అంతా టేస్ట్ భలే వస్తుంది దీంతో చేసుకుంటే, మసాలాతోని. కొంచెం ఇది కూడా ఎర్ర రంగులోకి రావాలండి. మసాలా కానీ, అల్లం పేస్ట్ కానీ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయినా, కరివేపాకు అయినా. మనం ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ ఇవి కూడా అంతే అండి. సేమ్ ఎరుపు రంగులోకి రావాలి అన్ని కలర్స్. ఇలా అప్పుడిప్పుడు కలుపుకుంటూ ఉండాలండి ఖచ్చితంగా. కలిపితే అడగంటకుండా ఉంటుంది. ఈ మాదిరిగా అయిన తర్వాతనే మనం కొంచెం స్లిమ్లో పెట్టుకొని పసుపు వేసుకోండి. కొంచెం పసుపు కూడా ఆయిల్లో గోలాలండి మంచిగా. గోలిన తర్వాతనే మనం ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కాకరకాయ ముక్కలు చిన్నగా కడిగేసుకోండి. బాగా పెద్దగా ఉంచుకోకండి, చిన్నగా కడిగేసుకుంటే మంచిగా ఉడుకుతాయండి. ఇలా మంచిగా తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో మూత పెడతాను చూడండి. కొంతమంది ఏమంటారంటే మూత పెట్టి చేస్తే కాకరకాయ చేదొస్తుంది కర్రీ అని అంటారు. కానీ అట్లా రాదండి. దానికి చేసే పద్ధతి ఒకటి ఉన్నది. దాని లింక్ ఏంటిదంటే, దానికి ఒక టిప్ ఉంది. ఏం టిప్పు అని అంటే, మూత పెట్టినా ఏం కాదు, పర్లేదు. కానీ ఆ కాకరకాయ ముక్కలు అనేది మొత్తం ఆయిల్లో మంచిగా గోలేదాకా అట్నే ఉంచాలి. గోలేదాకా ఉంచితేనే మనకు చేదు అనేది రాదండి. ఇలా ఒక 3 స్పూన్ల కారం వేసుకోండి. కారం ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే కాకరకాయ ముక్కలు చేదు ఉంటాయి కాబట్టి ఈ కారంతో కాకరకాయ ముక్కలు చేదు అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇలా వేసుకొని కొంచెం ఒక గుబులు వచ్చినాక మళ్ళీ ఒకసారి ధనియాల పొడి వేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. లేదు అంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, అవి ఎలా అయిందో. సూపర్ అయింది కదా రెసిపీ. చూస్తేనే నోరు ఊరుతుందండి. కాకరకాయ ముక్కలు మసాలా కాకరకాయ కర్రీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి అసలు వీడియో ఎలా ఉంది అనేది. బాయ్ ఫ్రెండ్స్.